భారత్ మాతా కీ భారత్ మాతా కీ. సో ఈనాటి పెహల్గాంలో అసూలు బాసిన అమాయక పర్యాటకుల పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరనే ఈ కార్యక్రమాన్ని ఎక్స్క్లూజివ్గా మా జై స్వరాజ్య వరల్డ్ టీవీ, జేఎస్డబ్ల్యూ టీవీ సంయుక్తంగా ప్రత్యేకమైన కవరేజ్ ఇస్తూ ఉంది. ప్రస్తుతం మనము సుబేదారి వడ్డేపల్లిలో ఉన్నటువంటి పింగిలి ప్రభుత్వ మహిళా కళాశాలలో ఉన్నాము. ఏప్రిల్ 22 పెహల్గాము ఉదాంతం అనేది చాలా అంటే చాలా బాధాకరం. 146 కోట్ల ప్రజానికం యావత్తు భారతదేశం, ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయుడు మరియు ప్రపంచ దేశాల అధ్యక్షులు ముక్త కంఠంతో ఉగ్రవాదం నశించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ పెహల్గామ్ అనేది కశ్మీర్, జమ్మూ ప్రాంతంలో ఒక బ్యూటిఫుల్ నేచర్ స్పాట్గా, మినీ సింగపూర్గా పిలువబడే ఈ పెహల్గామ్ నేచర్ స్పాట్కి భారతదేశం నుంచి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పర్యాటకులు ప్రతినిత్యం వస్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళినటువంటి అమాయక టూరిస్టులు, సో రీసెంట్లీ మ్యారీడ్ కపుల్ కావచ్చు, లేకుంటే ఆ అద్భుతమైన బ్యూటిఫుల్ నేచర్ స్పాట్ వారి జీవితంలో పదిలంగా ఒక స్వీట్ మెమరీగా పదిలపరుచుకుందామని చెప్పి అనుకున్న ఆ అమాయక పర్యాటకుల్ని విచక్షణ రహితంగా ఉగ్రవాదులు, ముష్కరులు అత్యంత కిరాతకంగా చంపివేయడం జరిగింది. సో ఈ దాడిని, ముష్కరుల దాడిని ముక్త కంఠంతో ఖండిస్తూ ఆ సమయాన మన భారత ప్రధానమంత్రి సౌదీ అరేబియా టూర్లో ఉన్నప్పుడు మన భారతదేశానికి మొట్టమొదటిసారిగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ యొక్క దంపతులు మన భారతదేశాన్ని పర్యటిస్తున్న ఈ సమయంలో ఇదే రైట్ టైంగా భావించి ఆ ముష్కరులు భారతదేశంలో ఉన్నటువంటి ఆ ప్లేస్లో ఉన్నటువంటి పర్యాటకుల్ని అత్యంత కిరాతకంగా చంపివేయడం జరిగింది. దాదాపు అనేక సంవత్సరాలుగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతోటి యావత్తు భారతావని ముందుకు కొనసాగుతున్న ఈ సమయాన అత్యంత విషాదకరమైన వార్త అది. ఏప్రిల్ 22, 2025 144 కోట్ల ప్రజానికం యావత్తు భారతదేశం ఎప్పటికీ మర్చిపోని సంఘటన. సో అలాంటి ఉగ్రవాదుల్ని 100% ఈ భారతదేశం నుంచి తరిమికొట్టే ప్రయత్నంలో ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ అవకాశం కోసము ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంది. కాబట్టి మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ప్రతి ఒక్కరికి ధీమా వ్యక్తం చేస్తూ ఇండియన్ గవర్నమెంటు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే ప్రయత్నంలో ఎప్పటికీ విశ్రమించదని చెప్పి ఆ అమాయక పర్యాటకులు, ఇన్నోసెంట్ టూరిస్టులు ఎవరైతే ఈ ఉదాంతంలో తమ ప్రాణాలు కోల్పోయారో వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని ఈరోజు వడ్డేపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ మహిళా పింగిల్ కళాశాలలో ప్రిన్సిపల్ చంద్రమౌళి గారి యొక్క నేతృత్వంలో యావత్తు ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ విద్యార్థులు ఈరోజు వారికి శ్రద్ధాంజలి ఘటించడానికి, అశ్రునివాళి అర్పించడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఏది ఏమైనా ఇలాంటి సమయంలో ప్రతి భారతీయులు మనం ఏకం కావాల్సిన, సంయుక్తంగా ముందుకు పోతూ మన భారత సైన్యానికి పూర్తి స్థాయిలో ప్రతినిత్యం మనం సపోర్ట్ చేసుకుంటూ ముందుకు పోయే వ్యవహారంలో భారత ప్రభుత్వానికి కూడా మనము వెన్నుదండలుగా మేము సైతం అంటూ ప్రతి ఒక్క ఇండియన్ కూడా ముందుకు రావాల్సిన సమయం, సందర్భం. సో ఏది ఏమైనప్పటికీ ఉగ్రవాదుల యొక్క మోటో అనేది ఏదున్నప్పటికీ కూడా ఒక అమాయక టూరిస్టులు అనేది దీంట్లో బలి కావడం మన ఇండియన్ ఆర్మీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎప్పటికి కూడా భరించలేని వ్యవహారం. కాబట్టి ఈ వ్యవహారంలో మరి అది ఇంటెలిజెన్స్ వైఫల్యమా, లేకుంటే అక్కడ జమ్మూ కాశ్మీర్ స్టేట్ గవర్నమెంట్ వైఫల్యమా, ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మరొక్కసారి జరగకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ భారతదేశం యావత్తు ఉలిక్కిపడ్డ ఈ సంఘటనకు అందరూ కూడా సమయాత్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే ప్రయత్నంలో అమాయక టూరిస్టులు ఎవరైతే తమ ప్రాణాలు కోల్పోయారో వారి పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని వడ్డేపల్లి పింగిలి ప్రభుత్వ మహిళా కళాశాలలో ఈరోజు అందరూ కూడా వారి ఆత్మ శాంతి చేకూరడానికి ఒక 1 minute మనము మౌనం ప్రకటిద్దాం.
భారత్ మాతా కీ భారత్ మాతా కీ